ఈయనని పగోడనుకున్నాము, కాదు కాదు మనోడే అని చెప్పేసి నేను కాదండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా వైఎస్ఆర్సీపీకి ఈయన చేసిన మేలుని జన్మలకి మర్చిపోలేము అని చెప్పేసి ఈరోజు వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈయన ఎవరు అన్నది మనందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 4-5 రోజుల నుంచి పెద్ద రచ్చ నడుస్తుంది. ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యుండి కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కింద, నారా లోకేష్ గారి కింద పెద్ద మంట అన్నది పెట్టిండు. ఆ నారా లోకేష్ గారి కింద గుణపమే పెట్టిండు, అది వేరే సంగతి అనుకోండి. కాకపోతే నేషనల్ మీడియాలో కాదు, లోకల్ మీడియాలో కూడా బాగా హైలైట్ అవుతున్నాడు. ఈయన పేరు దీపక్ రెడ్డి, మీకు తెలిసే ఉంటుంది. జేసీ దివాకర్ రెడ్డి గారి అల్లుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఒకప్పుడు ఎమ్మెల్సీగా కూడా పనిచేసిండు. ఇప్పుడు ఏదో సీడాప్ ఏదో చైర్మన్గా తెలుగుదేశం పార్టీ ఏదో పదవి ఇచ్చినట్టుంది, అందులో పనిచేస్తున్నాడు. అయితే ఏం జరిగింది అన్నది మీలో చాలామందికి తెలుసు. అయినా మళ్ళీ వినండి, మళ్ళీ చూడండి వీడియోని. ఎందుకంటే సినిమా బాగుంటే మళ్ళీ మళ్ళీ చూస్తాం కదా మనం. ఇది ఆల్ టైమ్ రికార్డు సినిమా, అందుకే మళ్ళీ మనం చూడడం మాత్రమే కాదు, వీడియోని లైక్ కూడా చేయాలి, మర్చిపోవద్దు. ప్రజలకి వీడియో వెళ్ళాలి కదా, వెళ్ళాలంటే మీరు ఒక లైక్ చేస్తే వీడియో అనేది వైరల్ అవుతుంది. ఇక ఈయన చేసిన పని మనందరికీ తెలుసు. ఒక సంక్షోభం అనేది ప్రస్తుతం నడుస్తున్నది. ఏంటా సంక్షోభము అంటే ఫ్లైట్లకి సంబంధించి, స్పైస్ జెట్కి సంబంధించి ఒక సంక్షోభం అనేది నడుస్తున్నది. అందులో ఇప్పుడు ప్రస్తుతము మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఏవియేషన్ మినిస్టరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారు. అయితే ఈ పెద్ద సంక్షోభం వచ్చింది అని చెప్పేసి మన అర్నబ్ గోస్వామి అని చెప్పేసి ఒక రిపోర్టర్ ఉన్నారు. ఆయన రిపబ్లిక్ టీవీలో ఒక డిబేట్ పెడితే తెలుగుదేశం పార్టీ తరఫున, ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యక్తి కదా, తెలుగుదేశం పార్టీ తరఫున ఈయన దీపక్ రెడ్డి పోయిండు ఆ డిబేట్లకి. అక్కడి నుంచి మొదలైందండి కథ. మీరు చూసి 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 అలసిపోయి ఉంటారు. నేను మళ్ళీ ఒకసారి చూపించాను, వినిపిస్తా. చాలా అవసరం వినడం, దయచేసి వినండి జాగ్రత్తగా. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి వినండి. You have softened the rules on the airlines. Arnab, you wanted the rules to protect the interests of the passengers. But today has the government, by diluting the pro-pilot regulations, not effectively agreed to compromise passenger safety. Deepak Reddy. Our minister, Lokesh Ji, is also monitoring the situation. An emergency war room has been set up. And the but your minister is not the minister for civil aviation. One second. No, Nara Lokesh is not the minister for civil aviation. In what capacity is he monitoring the situation? May I ask, how is a minister in the state government monitoring the nationwide situation on civil aviation? In what capacity? Arnab, just give me 1 minute. No. అయితే సరే, ఓకే, మీరు వినే ఉంటారు. దీన్ని నేను కొంచెం తెలుగులో అనువదిస్తా, కొంత అనువదిస్తాను. అక్కడికి వెళ్ళింది రామ్మోహన్ నాయుడు గారి ఫెయిల్యూర్ గురించి ప్రశ్నిస్తాను అని చెప్పి అర్నబ్ గోస్వామి ప్రశ్నిస్తుంటే, అక్కడ కూడా ఏం చేసిండు అంటే ఈ దీపక్ రెడ్డి గారు నారా లోకేష్ గారి జపం మొదలుపెట్టిండు. రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి సెంట్రల్ మినిస్టరు, ఆయన బాధ్యుడు ఏవియేషన్ మినిస్టర్గా అని చెప్పి ఆయన గురించి ప్రశ్నిస్తే, లేదు మా నారా లోకేష్ గారు కూడా ఈ విషయం మీద విస్తృతంగా చర్చలు జరుపుతున్నాడు, ఆయన చూస్తున్నాడు ఈ విషయాన్ని అని చెప్తే, అసలు నారా లోకేష్ ఎవడు అడిగాడు. నారా లోకేష్ అనే వ్యక్తి స్టేట్కి సంబంధించిన ఒక మంత్రి, యూనియన్ మినిస్టర్ కాదు. అట్లాంటప్పుడు ఆయనకి ఏం అర్హత ఉంది, ఆయన ఎట్లా ఈ విషయాన్ని పర్సూ చేస్తాడు అని చెప్పేసి ప్రశ్నించి పడేసాడు. అంటే ఈ దీపక్ రెడ్డి గారికి ఒక అలవాటు అయిందండి. ఏం అలవాటు అంటే పచ్చ మీడియాలో వెళ్ళి కూర్చోవడం బాగా అలవాటు అయిపోయింది. పచ్చ మీడియా అంటే ఏంటి? జపం. ఏం మీరు మర్చిపోయి ఉంటారు, నేను మర్చిపోలా. ఓసారి ఆ జపాలు కూడా వినండి, అవి కూడా బాగుంటాయి జపాలు. ఇంకో ఈరోజు అరుదైన అతిథితో నేను మాట్లాడుతాను. వెరీ గుడ్. అతడు అనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు. సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఒక సంకల్పంతో జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు దేశంలో అమలవుతున్న అనేక పథకాలకు ఆయనే ఆవిష్కర్త, సంపద సృష్టికర్త, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే అపర చాణక్యుడు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపశిల్పి, ప్రైమరీ మెయిన్స్ సైతం భయపెట్టినటువంటి నాయకుడు, రాజకీయ దురంధరుడు, 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడు. సాధించిన విజయాలు, ఆయన
కెరీర్ లో చాలా ఉండొచ్చు, కానీ ఈ ఏడాదిలో ఏం సాధించారు అనేది చాలా ముఖ్యం. ఊపిరి సెలపని స్థితిలో రాష్ట్రం గుడ్లు తేలేసిన పరిస్థితిలో సంజీవిని లాంటి, లైఫ్ డ్రగ్ లాంటి, దివ్య ఔషధం లాంటి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటే మనకి సోషల్ మీడియాలో వైరల్ అయింది అప్పట్లో వీడియో, అదే తీసి మీ ముందు పెట్టా. అంటే ఈ జపం చేసే బ్యాచ్, ఈ పచ్చ మీడియా అంటారు ముద్దుగా, ఈ పచ్చ మీడియా ముందు మనం వచ్చి అంటే వాళ్ళు వచ్చి మాట్లాడితే అది వేరేలా ఉంటుంది. నేషనల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అట్లా మర్చిపోయి ఆ విషయాన్ని ఈ దీపక్ రెడ్డి గారు అర్నబ్ గోస్వామి ముందల నారా లోకేష్ గారిని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తే అసలు నారా లోకేష్ అనే వ్యక్తి ఎవడు అని చెప్పి ప్రశ్నించి మొత్తం లోకేష్ ఇజ్జత్ని మంట కలిపేసాడు. చూడండి ఎంత ప్రేమగా నిలబడ్డారు. తెలిసి చేసిండో తెలవక చేసిండో దీపక్ రెడ్డి గారు. కానీ మొత్తానికి ఇందాక చెప్పాను కదా, నారా లోకేష్ గారి కింద మంట కాదు గుణపం పెట్టేసాడు. సరే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మిత్రుడు అంటే ఈయన, కలిసి చదువుకున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఈయనకి హెల్ప్ చేశాడంట. ఆయనే ముందుకొచ్చి చెప్పుకున్నటువంటి పరిస్థితులు. ఇదిలా ఉంటే ఇంకో వ్యక్తి ఉన్నారు. ఎవరు అంటే పట్టాభి గారు. ఆయనని పట్టాభి అంటే మీరు గుర్తుపట్టలేదేమో, బోసిడీకే అంటే ఫేమస్ ఆయన. ఆయన కూడా అదే మీడియాలో అదే అర్నబ్ గోస్వామి, ఈయనే అర్నబ్ గోస్వామి అంటే ఈయన ఛానల్కి పోయిండు. పోతే ఆడ ఏం జరిగింది, అక్కడ ఏంటి విశేషాలు ఇక్కడ చూడండి. Mr. Patapi Ram Komareddy, your party's leader, is the Minister for Civil Aviation. What is he doing? Net practice? Net practice? Net practice చేస్తున్నాడా? No, what is, because he's from the TDP, BJP can't ask him questions. So the people of India should suffer because the BJP is giving a TDP minister a long rope. Our Prime Minister is not such an individual. I'm talking about the Civil Aviation Minister. We must know what Arnab. I'm speaking for the people in this country. I want disclosure. I want the minister to answer the call tonight. Let the minister take my call. Sam, call him. Call the minister. Call the minister and bring him on the debate tonight. Call the minister and bring him on the debate tonight. Bring him on the debate tonight. Bring him on the debate tonight. I say, Sam, let the minister be answerable to the people of India. Bring him on the debate tonight. He is in his office addressing the situation. Addressing the situation what? Addressing the situation what? Sitting at home watching Netflix? Sitting at home watching Netflix? To bring the situation under control. He's under control. Tell him to take my call. He is trying to bring the situation under control. అంటే సిచ్యువేషన్ని మంత్రి గారు అంటే రామ్మోహన్ నాయుడు గారు చూస్తున్నారు అంటే ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడా అడిగండి ఈయన అర్నబ్ గోస్వామి గారు. ఒకవైపు ఏమో ఈ దీపక్ రెడ్డి గారిని, మరొక వైపు ఏమో మన పట్టాభి గారిని, ఇద్దరిని వాయించి పడేసిండు. వాయించి పడేయగానే ఏం చేసారు వీళ్ళు అంటే అర్నబ్ గోస్వామి షోకి అసలు వెళ్ళకూడదు, వెళితే పట్టుకుంటాడు, పట్టుకొని వదిలిపెట్టాడు అని చెప్పేసి అర్నబ్ గోస్వామి షోని బైకాట్ చేసిందంట టీడీపీ. అది కూడా ఎవరు చెప్తున్నారు? ఈయనే. One of the members of the ruling NDA is so angry with Republic for asking questions, so angry, so upset, so angry, so furious. They've gone so mad, they've gone so crazy. Over the fact that we're asking the Minister for Civil Aviation, who's a TDP leader, questions. The correct questions, the right questions. That can you believe it? The Telugu Desam party says we will boycott Republic. Boycott Republic. And I want to tell the Telugu Desam party that will only make us ask more questions and tough questions and have no impact on us. I want to tell the Telugu Desam party, I want to tell Chandrababu Naidu that please tell your minister to do his job. If we are reminding the minister, the TDP minister, that he is not doing his job well, if the entire TDP jumps to his defense and says we'll fight a big war with the Republic Media Network and boycott and ban Republic, I would like to remind the TDP these boycotts are bans have no impact on us, zero. మీరు బైకాట్లు చేసుకుంటే బొచ్చు పీకేది ఏం లేదు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసిండు అర్నబ్ గోస్వామి. అంటే ఈ భాష వాడలేదులే కానీ కొంచెం సభ్యంగా మాట్లాడాడు. మీరు ధైర్యం ఉంటే దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడాలి కానీ ఇట్లా బైకాట్లు చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామంటే నాకు పోయేది ఏం లేదు, మీరు పీకేది ఏం లేదు, కాకపోతే ప్రశ్నించడం మాత్రం మేము మానము అని చెప్పేసి అర్నబ్ గోస్వామి చెప్పాడు. సరే, కథ ఇక్కడికి అయిపోయింది అని చెప్పేసి మీలో కొంతమంది భావిస్తుంటారు. లే కథ ఇక్కడ మొదలైంది. సరే, అర్నబ్ గోస్వామిని ఏం చేయాలి, రిపబ్లిక్ టీవీని ఏం చేయాలని వీళ్ళు ఏం చేశారంటే లోకల్ తెలుగు వీళ్ళ ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఆ ఎల్లో మీడియాలో కూర్చొని అర్నబ్ గోస్వామి అనే వ్యక్తిని విలన్ని చేయాలి.
రిపబ్లిక్ టీవీని విలన్ని చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. కాకపోతే దరిద్రం అనుకోవాలో మరి దీపక్ రెడ్డి గారి దరిద్రమో ఇంకెవరు దరిద్రమో తెలియదు, కానీ దీపక్ రెడ్డి అనే వ్యక్తి లోకల్గా ఎల్లో మీడియాలో వచ్చి మళ్ళీ నోరు జారాడు. ఈసారి ఏం నోరు జారిందో తెలుసా మీకు? తెలిస్తే గలగలగల కొట్టేసుకుంటారు. వినిపిస్తా చూడండి, ఇది కూడా వినేయండి. ఇది కూడా ఒక 8వ వింత. ఇది ఏడన్నాడు బబ్బబ్బబ్బబ్బా అంటే ఒక దాని మీద ఒకటి నోరు జారడం కాదు, అసలు నిజాలు బయటకు వచ్చేసినాయి. అగో వినండి. గమనించాల్సిన విషయం ఏంటంటే 2 కీలకమైన అంశాలు. ఇది కాదనుకుంటా. ఇది ముందుగా నమస్కారం. నమస్కారం అండి. ముందుగా దీపక్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. పోయి లొకేషన్ సూప్ లో పడేశారు ఏంటంటే? లొకేషన్ సూప్ లో పడేశారు. వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? వీళ్ళందరికీ ఎల్లో బ్యాచ్ కి అంతా థ్యాంక్ యూ చెప్పాలా. లోకేష్ గారిని కలవరిస్తా ఉండరు. వీళ్ళందరికీ ఎల్లో బ్యాచ్ కి అంతా థ్యాంక్ యూ చెప్పాలా. ఎంత లోకేష్ గారిని కలవరిస్తా ఉండరు, చేస్తుండరు. ఈ ఎల్లో మీడియా ఎంత అది ఓకే అంటే ఎల్లో మీడియాలో కూర్చొని ఎల్లో బ్యాచ్ అని చెప్పేసి ఈ దీపక్ రెడ్డి గారు వేసుకుంటుంటే అక్కడ మా గౌరవనీయులు ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఎవరి అమ్మ జీవితం ఎల్లో బ్యాచ్ మనమే కదా, మన మీడియాలో కూర్చొని మనల్ని వేసుకుంటున్నాడు అని చెప్పేసి భయపడి మధ్యలో కట్ చేసినాడు. అదొకే దీపక్ రెడ్డి అదొకే అని చెప్పేసి మధ్యలో కట్ చేసి పాడేసినాడు. అంటే రాజకీయాలలో మరి అంత మైమర్చిపోయి దీపక్ రెడ్డి మాట్లాడుతున్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఫ్రెండ్షిప్తో కొద్దీ ఎక్కడో ఒకక్కడ నారా లోకేష్ గారికి డ్యామేజ్ చేసే కార్యక్రమం అనేది జరుగుతుందా? ఈ 2 విషయాలకి దీపక్ రెడ్డి గారి సమాధానం చెప్పాలి. అంటే ఈ 2 విషయాల్ని నేను కన్ఫర్మ్ చేయట్లేదు, దీపక్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే వాళ్ళకి నచ్చదంట. ఇందాక అర్నబ్ గోస్వామి చెప్పాడు. ఎంత ఘోరం అండి! ఒకవైపు నేషనల్ మీడియాలో కూర్చొని నువ్వు నారా లోకేష్ పరువు తీస్తావు, రామ్మోహన్ నాయుడు గారికి అది ఉంటుందా లేదా అది తెలియదు పదవి. మరొక వైపు మళ్ళీ వచ్చి స్టూడియోలో కూర్చొని ఎల్లో మీడియాలో కూర్చొని మళ్ళీ అదే ఎల్లో మీడియాని తిడతాం. అంటే ఫైనల్గా నారా లోకేష్ గారికి కొంచెం గట్టిగానే ఈ దెబ్బ కొట్టినటువంటి కార్యక్రమం అన్నది ఎవరో చేయట్లే, ఈ దీపక్ రెడ్డి గారే చేస్తున్నాడు. ఈయన ఎవరు అంటే మళ్ళీ టీడీపీ నాయకుడు. ఇది ప్రస్తుత పరిస్థితి. అండ్ ఇదే ఎల్లో మీడియాలో చూడండి ఒక విషయం మీకు మర్చిపోయాను. చేస్తుంటారు ఈ ఎల్లో మీడియా. అది ఓకే, మీరు ఎల్లో బ్యాచ్ అంటున్నారు, ఎల్లో మీడియా అంటున్నారు, చేస్తుంటారు. ఈ ఎల్లో మీడియా మళ్ళీ ఎల్లో మీడియా అంటారు. అది ఓకే, మీరు ఎల్లో బ్యాచ్ అంటున్నారు, ఎల్లో మీడియా అంటున్నారు. ఇటువంటి నెంబర్ ఆఫ్ విశ్లేషణలు, ఇటువంటి కథలు నేను అసలు ఎప్పుడు చూడలేదు. దాదాపు ఒక 20-30 వీడియోస్ అసలు పోస్టింగ్లు అయితే లక్షలు వెళ్ళిపోతా ఉండే. హూజ్ లోకేష్ అనేది అంటే అక్కడ ఉండే సమస్యని పక్కన పెట్టేసి ఎంతసేపు లోకేష్ గారిని టార్గెట్ చేసో లేకపోతే మమ్మల్ని తక్కువ చేసి చూపించాలా అని చెప్పి ఎంత పగడ్బందీగా వీళ్ళు చేస్తుంటారు. ఈ ఎల్లో మీడియా మళ్ళీ ఎల్లో మీడియా. అది ఓకే. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఒక విషయం లోకేష్ గారిని మధ్యలోకి తీసుకొచ్చి లోకేష్ గారిని టార్గెట్ చేసి అన్నటువంటి పదం అన్నది వాడండి. అసలు లోకేష్ అన్న వ్యక్తిని మధ్యలోకి తీసుకొచ్చిన ఆ మహానుభావుడు ఎవడు? మీరే కదా. అసలు ఆ డిబేట్ జరుగుతున్నది సందర్భం ఏంటి, ఆ సమయం ఏంటి, అందులో లోకేష్ గారికి సంబంధం ఏంటి, ఏమన్నా సంబంధం ఉందా? ఏం లేదు. అక్కడికి తీసుకొచ్చింది లోకేష్ గారిని ఎవరు అంటే మీరు తీసుకొచ్చి ఈరోజు లోకేష్ గారిని మొత్తానికి మీరు మొత్తం ఏమంటారు అందులో ఏట్లో పడేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడతారు ఏమని లోకేష్ గారిని తీసుకొచ్చారు. ఎవడు తేలా, మీరే తెచ్చారు. లాస్ట్కి ఈయన ఒక మాట అన్నాడు, హూ ఈజ్ అర్నబ్ గోస్వామి అన్నాడు. అది కూడా వినండి, ఇంత విని అది వినరా? నేను ఒకటి అర్నబ్ గోస్వామి ఇష్యూ కూడా 1 by 1 నేను రావాలనుకుంటున్నాను. అర్నబ్ గోస్వామి నేను మాట్లాడే ముందు నన్ను కట్ చేసి నన్ను అసలు మాట్లాడనీయకుండా హూ ఇస్ లోకేష్ అని అంటాడు. అదే విధంగా ఇన్ వాట్ కెపాసిటీ ఇస్ మిస్టర్ లోకేష్ మానిటరింగ్ అని అంటాడు. నేను అడుగుతున్నాను, ఇన్ వాట్ హూ ఇస్ అర్నబ్, ఇన్ వాట్ కెపాసిటీ ఈజ్ ఈ క్వశ్చనింగ్ అని చెప్పి మేము అనలేమా? అసలు జరిగింది ఇది అంటే నేను విన్న చదువుకున్న వ్యక్తి అని ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాడు, కానీ జ్ఞానం శూన్యం అనడానికి ఇదొక ఉదాహరణ. ఒక సెంట్రల్ మినిస్టర్
కి సంబంధించి కమ్యూనికేషన్ అనేది ఇష్యూ అయింది. మొత్తం వ్యవస్థ అనేది కొలాప్స్ అయిపోయింది, ఏవియేషన్ వ్యవస్థ. దాని మీద డిబేట్ పెడితే అక్కడ లేని లోకేష్ గారిని అసలు ఆ వ్యవస్థకే సంబంధం లేదు. ఏవియేషన్ వ్యవస్థకి లోకేష్ గారికి సంబంధం ఏంది? ఏవియేషన్ వ్యవస్థకి లోకేష్ గారికి సంబంధం ఏంది? అదే అడిగిండు, హూ ఈజ్ లోకేష్, ఆయనకి దీనికి సంబంధం ఏంది అడిగిండు. సరే, మీరు చదువుకున్న వ్యక్తి అయిపోయింది, మీరు తేగూడదు, పేరు తీసుకొచ్చారు, సారీ అండి అక్కడ తీసుకొచ్చాను అని చెప్పి మీరు ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ఈరోజు హూ ఈజ్ అర్నబ్ అని చెప్పేసి అడుగుతున్నారు. అర్నబ్ పనే ప్రశ్నించడం. అర్నబ్ ఈజ్ ఏ జర్నలిస్ట్. అర్నబ్ పనే ప్రశ్నించడం. కుతికెల చేయి పెట్టి లాగేయడమే అర్నబ్ పని. నోట్ల చేయి పెట్టి లోన ఉన్న నిజాలు లాగేయడమే అర్నబ్ పని. అదే చేస్తున్నాడు. హూ ఈజ్ అర్నబ్ అంటే లేని కాడ బాధ్యత లేని వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తిని మొత్తానికి నీళ్ళల్లో ముంచేసింది మీరు. ఆ వ్యక్తి కింద గుణపం పెట్టింది మీరు దీపక్ గారు. హూ ఈజ్ అర్నబ్ అంటావేంటి? ఇంకో విషయం, నేను దీపక్ రెడ్డి గారికి ఒక చిన్న సలహా ఇవ్వాలి. ముందుగా అన్నీ మూసేసి మీరు ఒక 10 రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోండి. లేకపోతే ఇంట్లో మొత్తం డోర్లు క్లోజ్ చేసుకుని ఇంట్లో కూర్చోండి. ఫోన్ వద్దు, మొబైల్ వద్దు, ల్యాప్టాప్ వద్దు, ఐప్యాడ్ వద్దు, ఏమొద్దు. సమాజాన్ని మొత్తాన్ని కట్ చేసి మీరు 10 రోజులు కూర్చోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక్క ముక్క మాట్లాడినా అది నారా లోకేష్ గారి జీవితంలో ఇంకా ఇంపాక్ట్ తీసుకొస్తుంది. ఒకటి. రెండవది, పచ్చ మీడియా. దయచేసి పచ్చ మీడియా వాళ్ళు పిలవకండి. పచ్చ మీడియాకి చెప్తున్నా, పిలవకండి. ఎందుకంటే మీరు ఈయనని పిలిచిన ప్రతిసారి మీరే మీ లోకేష్ గారికి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇది జ్ఞానం ఉన్నోడు ఎవరైనా చెప్పేటటువంటి మాటే. బైకాట్ చేస్తారా? బైకాట్ కాదు, ముందు దీపక్ రెడ్డి గారిని కాట్ చేయండి. ఆయన తీసుకెళ్ళి ఆయన ఇంట్లో వదిలేసి, అయ్యా నువ్వు ఫోన్లు ఇచ్చేయి, మొబైల్ ఇచ్చేయి, టీవీలు అన్నీ ఆఫ్ చేసి ఆయన ఇంట్లో హాయిగా భార్య పిల్లలతో గడపని చెప్పండి. చేసింది తప్పు మీరు. ఇది ఒక ఎత్తు అయితే, మరొకటి ఈ ఏవియేషన్ వ్యవస్థ నాశనం అయిపోవడం వల్ల ఎంతమంది ప్రజలు అన్యాయం అయిపోయారు. దాని గురించి బాధ లేదా? లోకేష్ గారిని అన్నారు అని చెప్పేసి ఈ మీడియాలో, లోకల్ మీడియాలో, పచ్చ మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నావు. ఏవియేషన్ వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది. అవును, మా రామ్మోహన్ నాయుడు గారు చేయలేకపోయారు. చెప్పు మొగడివైతే. సరే, ఏదేమైనప్పటికీ కూడా నాకెందుకో దీపక్ రెడ్డి గారు అంటే చాలా, అంటే నాకు పర్సనల్ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ, ఆయన అండ్ వైసీపీకి ఆయన చేస్తున్నటువంటి హెల్ప్, ఇవన్నీ చూస్తే నిజంగా నాకైతే ఆనందంగా ఉంది. మీరేమనుకుంటున్నారు? దయచేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు. దాంతోపాటు పక్కనే ఉంటుంది బటన్, ఇట్లా నొక్కేయండి, లైక్ బటన్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సోదరిమణులు, వీడియోలు చేస్తున్నాం, కష్టపడుతున్నాం, అరుస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏముంటుంది? చేసేయండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అరే పాషా గారు వీడియో ఇచ్చారు అని చెప్పేసి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.